నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తెలంగాణపై జాతీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన జాతీయ నేతలు వరుస పర్యటనలతో తెలంగాణకు క్యూ కడుతున్నారు. ప్రచార పర్వం చివరి అంకానికి చేరడంతో సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ పుట్టేస్తున్నాయి. వరుసగా తెలంగాణలో పర్యటించిన అమిత్ షా, మోదీ కాంగ్రెస్ పార్టీ ఓటు జిహాదీకి పాల్పడుతోందని ఘాటు విమర్శలు చేశారు. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని ప్రధాని ఆరోపించారు. కాగా రాహుల్ ఖర్గే బీజేపీతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపిస్తున్నారు. పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించాలనుకుంటున్న ఇరు పార్టీలు తెలంగాణపైనే గురిపెట్టాయి. ఇదే ఇవాల్టి బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ నేతలందరూ కూడా ఆ ఇరు పార్టీలకు చెందిన జాతీయ నేతలందరూ కూడా వరుసగా తెలంగాణ క్యూ కడుతున్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా మా ఓటు బ్యాంకు పెరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, మేము ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా అమలు చేశాం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలి అని అంటే తెలంగాణ నుంచే తొలి బీజం పడాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. యాజ్ యూజువల్గా అధికారంలో రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా ఎంపీ స్థానాలు వస్తాయనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల ఆలోచన విధానం కూడా మారింది, అది మీరు ఓటు రూపంలో చూపించాలి అని రాహుల్ గాంధీ పదే పదే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని మార్చేటువంటి పరిస్థితులు బీజేపీ అధికారంలోకి వస్తే ఉంటాయనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇటు అమిత్ షా అలాగే ప్రధాని మోదీ కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమిత్ షా వరుస పర్యటనలు, ప్రధాని నరేంద్ర మోదీ వరుస పర్యటనలు కూడా చూస్తూ ఉంటే ఇక్కడ 10 స్థానాలు మేము సంపాదిస్తే జాతీయ స్థాయిలో 400 పైచిలుకు స్థానాలు మాకు అలవోకగా వచ్చినట్లే అనేటువంటి మాట కూడా చెప్పారు. మా ఫోకస్ అంతా కూడా దక్షిణాదిలో పర్టికులర్గా తెలంగాణ మీదే ఉంది అనేటువంటి మాట చెప్పకనే చెప్తున్నాయి పార్టీలు. సో చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ప్రచార తీరుకు సంబంధించి నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, వారి మాటల తీరుకు సంబంధించి ఓటర్లు ఏ విధంగా ఓటు బ్యాంకుగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారని చూద్దాం. దీనికి సంబంధించి ఇది వాళ్ళ బిగ్ టాక్. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు నగేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రేమ్ గాంధీ గారు, బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నగేష్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, రేవంత్ రెడ్డి పదునైన మాటలు, రాహుల్ గాంధీ ఆలోచింపజేసే వ్యాఖ్యలు అన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఓటు బ్యాంకుగా ఏ విధంగా మలచాలనే దానికి సంబంధించి కాంగ్రెస్ ఒక వ్యూహంతో ఉంది. దానికి తగినట్లుగానే క్యాడర్ని సిద్ధం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజల్ని కూడా సిద్ధం చేస్తున్నారు అనేటువంటి మాట వారి వ్యాఖ్యల్ని బట్టి చూసినా కానీ పర్టికులర్గా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అలాగే రాజ్యాంగాన్ని మారుస్తారు అనేటువంటి ఒక అంశానికి సంబంధించి బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజ్యాంగాన్ని మారుస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ అయితే పదే పదే చెప్తోంది అది సాధ్యమవుద్ది అనే విధంగా కూడా తెలంగాణ నేతల ప్రచార తీరు ఉంది అనేటువంటి మాట ఎలా చూడాలి? మీరు సింపుల్ అండి, కొన్ని ఈక్వేషన్స్ మీరు చూస్తే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి చూస్తే ఎస్ నగేష్ గారు ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. ఎస్ ఒకసారి మీరు డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి, అది నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, ఇక ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అమిత్ షా చేసినటువంటి ఒక కీలక వ్యాఖ్య, 10 పార్లమెంటు స్థానాలు ఇక్కడ గెలుచుకుంటే జాతీయ స్థాయిలో మాకు ఎంతో ఓటు బ్యాంకు పెరిగినట్లే, 400 పైచిలుకు స్థానాలు మేము అలవోకగా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం ఉంది అనేటువంటి మాట. అమిత్ షా చేసినటువంటి సుడిగాలి పర్యటన, ప్రధాని మోదీ చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి అంటే చాలా స్పీడ్గా చేస్తున్నటువంటి పర్యటనలన్నీ కూడా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు, కానీ ఫోకస్ అంతా కూడా మాకు తెలంగాణ మీదే ఉంది అనే విధంగా ప్రచార తీరు కావచ్చు. రాజ్యాంగాన్ని మార్పిడికి సంబంధించి, ముస్లిం మత రిజర్వేషన్లకు సంబంధించి కూడా వారు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ, కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శల్ని ఓటర్లు తీసుకుంటారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ఒక క్లారిటీని ఓటర్లు తీసుకుంటారా, ఎలా చూడాలి? ముందుగా వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు నమస్కారం. అయితే ఒక వాస్తవం అయితే కనబడతా ఉంది. అమిత్ షా గారు వచ్చిన తర్వాత వారి మాటల్లో కానీ లేదా గతంలో మనం మాట్లాడిన అంశం కూడా మనం చూడొచ్చు. ఏదైతే అమిత్ షా గారు చెప్పిన దాన్ని వక్రీకరించి కొన్ని పార్టీలు కావాలని
తప్పుడు ప్రచారం చేసిర్రు. అది మన ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయితే రిజర్వేషన్ మీద ఎస్సీ ఎస్టీ ఎస్టీల పక్షాన ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతూ లేదు. ఈబీసీ రిజర్వేషన్ కి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా అమిత్ షా గారు మాట్లాడారనేటువంటి వాతావరణము ప్రజల్లో తీసుకురావాలనేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చేసినటువంటి ప్రయత్నాలు అంతా కూడా సఫలం కాలేదు. అదంతా కూడా ప్రజలు గమనించారు. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ సంక్షేమం పట్ల, ప్రజల సంక్షేమం, పేదల పక్షాన, మధ్య తరగతి పేదవాడికి ఉపయోగపడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పథకాలు, అలాంటి ఒక వాతావరణమే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఎక్కడ కూడా ప్రజల్ని విస్మరించి చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఒకానొక సందర్భం రాగానే మాట్లాడుతూ ఉన్నాడు, మా 100 రోజుల యొక్క పాలన ముఖ్యమంత్రి చెప్తా ఉండు, రిఫరెండం తీసుకోండి అని అంటే ఆయన డిఫెన్స్ లో పడ్డట్టు. ఆయనకే భయం ఉంది, ఎన్ని గెలుస్తానో లేదో, గెలవకపోతే పరిస్థితి ఏంది, ఒకవేళ సరైనటువంటి మెజార్టీ రాకి గెలకపోతే ఆయన సీఎం కుర్చీని దించేటువంటి ప్రయత్నం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి నాయకులు చాలా మంది రెడీగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితి పరిగలేదు, ప్రజలంతా కూడా దాన్ని సరైనటువంటి ఆదరణ లేదు. ఒకవేళ మెజారిటీ స్థానాలు వాళ్ళు 1-2 స్థానాలు కూడా గెలవకపోతే పార్టీ మూతపడేటువంటి పరిస్థితి ఉంది. అందరు దుకాణం ఖాళీ. బీఆర్ఎస్ పార్టీలా 4 మాత్రమే మిగులుతారు, బిడ్డే, కొడుకు, అల్లుడు, ఆయన. ఆ పరిస్థితి ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాబట్టి ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇవంతా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ భారతీయ జనతా పార్టీ క్లియర్ గా ఉంది. సంక్షేమ పథకాలు, దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, మా మోడీ గారు ఈ రోజు మాట్లాడినా, గతంలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒకే అంశం మాట్లాడుతా ఉన్నారు. అభివృద్ధి మాట్లాడిర్రు, డెవలప్మెంట్ ఎట్లుందని చెప్పారు, ఫ్యూచర్ ఎంతో కొంత గాంధీ గారు ఒక ప్రశ్న, ఎంతో కొంత వాస్తవం లేకపోతే, వారి ఆలోచన విధానం ఆ విధంగా లేకపోతే కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంది. నిజంగా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే 370 పైచిలకు ఏకగ్రీవంగా వారికి సీట్లు అదే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాజ్యాంగంలో పెను మార్పులు సంభవిస్తాయి. కేంద్ర మంత్రి, జాతీయ స్థాయి నేత కూడా ఒకరు కామెంట్ చేశారనేటువంటి మాట రేవంత్ రెడ్డి వీడియోతో సహా కూడా చూపించినటువంటి పరిస్థితి. దాన్ని ప్రామాణికంగా ఓటర్లు తీసుకోకూడదా? దాని మీద ఆల్రెడీ అమిత్ షా గారే వివరణ ఇవ్వడం జరిగిందండి. గతంలో అమిత్ షా గారు చెప్పిన రాజ్యాంగము మార్చడము, రాజ్యాంగం చేయడం అనేది పూర్తి తప్పుడు సమాచారము. దాని మీద అమిత్ షా గారే గతంలో దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మార్పులు దేశంలో అభివృద్ధి కోసము, పేద మధ్యతరగతి వాడి మార్పు కోసము భారతీయ జనతా పార్టీ 370 స్థానాలు డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కలిపి 400 స్థానాలు ఉన్నప్పుడు దేశ అభివృద్ధి కోసం చేసేటువంటి మార్పులు ఉంటుంది తప్ప పేద మధ్యతరగతి పక్షాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేదా వాళ్ళకి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఏం మాత్రం అన్యాయం చేయడానికి క్లియర్ గా చెప్పడం జరిగింది. కాకపోతే ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మన రాష్ట్రంలో చాలా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వారు వచ్చి మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒకటి ఎలిగేషన్ పెట్టి మాట్లాడడం. ఆయన కేసీఆర్ కూడా మొన్న మాట్లాడిన అంశాలు మనం కూడా అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ప్రజలు అన్ని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా సరైన టైంలో పెద్దగా ఏం లేదు, 2-3 రోజులు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. మీరు ఎవరిని బలకరించినా మధ్యతరగతి, పేదవాడు, యువత, మహిళల్ని, ముస్లిం మహిళల్ని కూడా, ముస్లింలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని కూడా కదిలించినా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి క్లియర్ చెప్పుకున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం. మేము అనుకుంటున్నట్టు ఈ రాష్ట్రం నుంచి 13-14 స్థానాలు గెలవబోతున్నాం. అంటే ముస్లిం మత రిజర్వేషన్ల విషయంలో గాంధీ గారు చేసినటువంటి కామెంట్స్, జాతీయ స్థాయి నేతలు చేసినటువంటి కామెంట్స్, వారి ఆలోచన విధానం అదే విధంగా ఉంది కాబట్టి అనేటువంటి మాట. వారు గతంలో ఒకసారి దానికి సంబంధించి ఏదో కామెంట్ చేశారు, దేశవ్యాప్తంగా కూడా నెగిటివ్ వచ్చేటప్పటికి దానికి సంబంధించి మళ్ళీ డిఫెన్స్లో పడిపోయారు. అందుకే ముస్లింల విషయంలో మేము ఎక్కడా కూడా తగ్గేటువంటి పరిస్థితి లేదు, వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు, ఇతరత్ర అన్నీ కూడా మేము కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి యూటర్న్ తీసుకున్నారనేటువంటి మాట అయితే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తోంది. చూద్దాం. ఎస్ నగేష్ గారు, వినిపిస్తోంది అన్నమాట? ప్లీజ్ కంటిన్యూ. మీరు చెప్తూ ఉన్నారు ఇందాక, ప్లీజ్ కంటిన్యూ. సారీ, మా స్ట్రాటజీ మీరు అడిగింది ఏంది, రిజర్వేషన్ సంవిధాన్ స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకెళ్తుంది అన్నారు, రైట్? ఫస్ట్ మా స్ట్రాటజీ ఇప్పుడు మొదలైంది కాదండి, అది అసెంబ్లీ ఎలక్షన్ ముందు నుంచి, అపోజిషన్ లో ఉన్నప్పటి నుంచే మా స్ట్రాటజీ బిగిన్ అయింది. ఎందుకు అయిందంటే అప్పట్లో ఉన్న గట్టి అధికార పార్టీని ఢీ కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకే స్ట్రాటజికల్ గా గట్టి నాయకత్వం పుట్టుకొచ్చింది పిసిసి రూపంలో. గట్టి ఎనర్జీ అంటే ఒక కైండ్ ఆఫ్ ఊర్జా కింది స్థాయి క్యాడర్ వరకు చొచ్చుకుపోయింది. అలా మేము బాధ్యత గల అపోజిషన్ లాగా పోరాడాము, బీఆర్ఎస్ కి ఢీ కొట్టాము, పడగొట్టాము. అసెంబ్లీ ఎలక్షన్ లో
ఈ రోజు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి కూడా పిసిసి నాయకత్వ రూపంలో కేసీఆర్ కి ఆల్టర్నేట్ గా ఎదిగారు. ఇప్పుడు వాస్తవానికి వచ్చేస్తే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎందుకు మార్పు కోరుకున్నారంటే అబద్ధాల హామీలు మరీ ఎక్కువైపోయాయి. ఇంటింటికి ఉద్యోగం అని, దళితులు సీఎం అని, 3 ఎకరాలని, ఇది దళిత బంధులో కరప్షన్, రైతు బంధులో కరప్షన్, వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు పడడం, మెడిగడ్డ పొందడం, కాళేశ్వరంలో కరప్షన్, ఇవన్నీ చూసారా మీరు? ఇవన్నీ టైమ్లీ మేము ఎక్స్పోజ్ చేసేసరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఓ స్ట్రాటజికల్ గా స్ట్రాంగ్ పార్టీ ఉండి వాళ్ళ చేసిన తప్పులన్నీ ఎండగట్టడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. వచ్చిన తర్వాత మా నాయకుడు పిసిసి సీఎం గారు ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ ఎంపీ ఎలక్షన్ కూడా నాకు రిఫరెండంతో సమానం అని. రిఫరెండంతో సమానం అన్నప్పుడు ఎంత స్ట్రాంగ్ గా, ఎంత విధంగా మేము ముందుకు డెఫినెట్ గా రాహుల్ గాంధీ రావడం, ప్రియాంక గాంధీ రావడం, రైట్, మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఓ రకంగా తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అంటూ ముందు చూపించుకుంటూ పోతూ ఉన్నాం. ఈ ప్రాసెస్ లో మా టార్గెట్ 14 సీట్, అదైతే మేము కొడతాము. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఇంకో క్వశ్చన్ అడిగారు, రిజర్వేషన్ సంవిధానం బీజేపీ మార్చబోతుందా అని. ఒకవేళ మార్చబోతుంది లేదా అనేది మనం ఈ డిబేట్ లోనే అనాలిసిస్ చేద్దాం. చూడండి, బీజేపీ ఏ నినాదం అంటుంది? ఇస్ బార్ 400 పార్ అంటున్నారు. వాళ్ళ మేనిఫెస్టో చూసారా? సంకల్ప పత్ర. చూడండి మీరు, కాంగ్రెస్ న్యాయపత్ర అంటే వాళ్ళు సంకల్ప పత్ర అంటారు. సంకల్ప పత్ర అంటే ఏంటి? ఏదో సంకల్పంతో ఈసారి ముందుకు వచ్చారు. ఏంది ఆ సంకల్పం? ప్రజలకు చెప్తున్నారా? అరే మీరు లాస్ట్ 10 years లో చేసింది ఏంది? అది కదా మీరు చెప్పుకోవాల్సింది. మహిళలకు ఏం చేశారు, యువకులకు ఎంత ఉద్యోగాలు క్రియేట్ చేశారు, ఈ దేశం మొత్తంలో ఉన్న బిలో పవర్టీ లైన్ కి డిఫరెంట్ బహుజన సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీరు చేసిందేంది అది చూపించుకోవాలిగా, అది మాట్లాడాలిగా. మీరు ప్రైమ్ మినిస్టర్ నుంచి జేపీ నడ్డా నుంచి మన హోమ్ మినిస్టర్ వరకు అందరు రిజర్వేషన్ కి అగెనిస్ట్ గా మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి. మళ్ళీ అంటారు వీళ్ళు ఏమని, ముస్లిం రిజర్వేషన్ కి అగెనిస్ట్ గా మేము మాట్లాడుతున్నాం అంటే, ఏ ముస్లిం సోదరులు మీ మెయిన్ స్ట్రీమ్ మీ ప్రజల్లో ఒక్కరు కాదా? దేశ ప్రజల్లో ఒక్కరు కాదా? లేక మీ 400 పార్ అంటున్నారు చూడండి, ఇందులో వాళ్ళు లేరా? అంటే ఇంకోటి ఇక్కడ మైనారిటీ ట్రిపుల్ తలాక్ లాంటి దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఊరట కలిగించే విధంగా ముస్లిం మహిళల విషయంలో ట్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎవరికి కనిపించడం లేదా అని భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నటువంటి మాట. బీజేపీ చేస్తున్నటువంటి ఒక ప్రధాన విమర్శ, ఆరోపణ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మాట్లాడే మాటలు కానీ, లేకపోతే ఎన్నికల సమయంలో చేసేటువంటి ప్రచారం కానీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడే విధానం కానీ, లేకపోతే అబద్ధాలనే ప్రజల మీద రుద్ది ఇతర పార్టీ వాళ్ళని బద్నాం చేయడం అంటారా, లేకపోతే ఇతరత్ర ఇవన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు అబద్ధపు ప్రచారాలు? మీరు వాస్తవాలు మాట్లాడండి. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో మీరేం చేశారు, 10 ఏళ్ల పాలనలో మేమేం చేసామో మేము చెప్తాం. 60 ఏళ్ల పాలనకు సంబంధించి మీరు ప్రస్ఫుటంగా ప్రజల ముందుకు వెళ్ళండి. ఈ 100 రోజుల పరిపాలన కూడా మ్యాండేట్గా మీరు చూడండి అనేటువంటి మాట చెప్పకుండా అబద్ధాలనే ప్రచారం చేసి ఓటర్లని భయపెట్టి దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుందాము అనేటువంటి ధోరణిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం, నేతల మాటలు ఉన్నాయనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చెప్తారు మీరు? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది వాళ్ళు మాట్లాడే అన్ని రాంగ్. ఇప్పుడు మీరే చూడండి, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏమన్నారండి? జన్ ధన్ యోజన అన్నారు, రైట్, ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఎంత 15 lakhs అన్నారు, ప్రతి ఒక్క యువతకి అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, రైట్. మనం అధికారం బీజేపీ అధికారంలో వస్తే గాంధీ గారు ప్లీజ్ వారు మాట్లాడండి. నగేష్ గారు అయితే అంటే గాంధీన ఇప్పుడు ఏంటంటే ఫ్లో లో ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తున్నట్టు వ్యూవర్స్. నగేష్ గారు ప్లీజ్ కంటిన్యూ మాట్లాడదు. మనం విజయ్ గారిని కూడా మాట్లాడారు. విజయ్ గారితో సో కాల్డ్ మన ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడారు? ఇప్పుడు చూడండి, ముసల్మాన్, పాకిస్తాన్, ఇంకా ఏందండి అది మహిళల మంగళసూత్రాలు అమ్ముకుంటారు, ఓ కమ్యూనిటీకి భూతంగా చూపించి మెజారిటీ ఓట్లు దండుకుందామని. ఇదా అండి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన అవసరం? ఇప్పుడు మీరు రికార్డ్ తిప్పి చూడండి, ఇదే చెవెళ్ల సభలో హోమ్ మినిస్టర్ మన అమిత్ షా గారు వచ్చేసి ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ తీసేస్తాం అన్నారు. ఎందుకండి? మైనారిటీస్ ఇప్పుడు మీరు ఈ డిబేట్ మీదనే ప్రేమనని చెప్పాలి. మీరు ముస్లిం సోదరులు, మైనారిటీస్ అంటే ఓన్లీ ముస్లింలే కాదు, ఏమన్నా పార్సీస్, జ్యూస్, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. కానీ మీరు ఓన్లీ ముస్లిం కి టార్గెట్ ఎట్లా మాట్లాడతారు?
అందుకోసం అని చెప్తున్నా, ముస్లిం సోదరులు యాజ్ పర్ సచార్ కమిటీ రిపోర్ట్ ఎస్సీ ఎస్టీ కన్నా వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఎకనామికల్లీ డిగ్రేడ్ అయ్యారు, మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ ఇంకా లేదు. వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ రేషియో చూసుకుంటే 4 to 5% అంటే దరిద్రం అండి. ఏ దిశగా తీసుకెళ్తున్నాం మనం దేశాన్ని? మీరు చెప్పండి. లాస్ట్ 10 years లో బీజేపీ మాట్లాడదాం దీనికి సంబంధించి నగేష్ గారు. మనం ఒకసారి అనలిస్ట్ విజయ్ గారితో కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎస్, నర్రా విజయ్ గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. సో ఇరు పార్టీల ప్రచార తీరు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడం, అలాగే రెండు జాతీయ పార్టీలు కూడా ఎక్కడా కూడా మేము తగ్గేది లేదు అనే విధంగా ప్రచారం చేస్తున్నటువంటి తీరు, సుడిగాలి పర్యటనలు, ఫోకస్ అంతా కూడా దక్షిణాదిలో తెలంగాణ మీద పర్టికులర్గా మాకుందని చెప్పినటువంటి విధానం, వారు ఇస్తున్నటువంటి హామీలు, చేస్తున్నటువంటి విమర్శలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని కొంతమంది విమర్శించేటువంటి తీరు, ఓటర్లు ఎలా చూడాలంటారు ఈ ప్రచార సరళికి సంబంధించి? ప్రచారంలో ఇప్పుడు రెండు జాతీయ పార్టీల నాయకులు అబద్ధాలే చెప్తున్నారు, ప్రజల్ని మోసం చేసే విధంగా ప్రకటనలే చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూసుకున్న కాంగ్రెస్ పార్టీ చూసుకున్నా, వాళ్ళకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ విషయం లేదు. మేనిఫెస్టోలో లేదు, మిగతా రాష్ట్రాలలో చెప్పట్లేదు. కేవలం మిగతా రాష్ట్రాలు ఎక్కడ చెప్పినట్టు దాఖలాలు లేవు. తెలంగాణకు వచ్చి రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ 1-2 సార్లు చెప్తున్నారు. ఇంకోటి రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు 2500 రూపాయలు మహిళలకు ఇచ్చేసినామని చెప్పేస్తున్నారు. అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కానటువంటి ఈ అబద్ధాలు చెప్పడంలో ఒకరికోలు మించిపోతున్నటువంటి అదే బీజేపీకి సంబంధించినటువంటిది కూడా ఈ సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఎట్లా మాట్లాడుతున్నారో దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు. చాలా హీనమైనటువంటిది, ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడిన అటువంటి విధంగా మాట్లాడుతూ తను ఓట్లు అడుగుతున్నారు. ఇక మరి దేశ ప్రజలు డిసైడ్ చేస్తారు మంచి ఏంది చెడేంది. ఈ రెండు పార్టీలు దేశంలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి భాగంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతే స్థాయిలో వైఫల్యం చెందుతుంది, పుంజుకోవటం లేదు. ఇప్పుడు క్రమంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు సాచురేషన్ ఉత్తర భారతదేశంలో ఉన్నారు. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి అది కర్ణాటకలో కొంచెం ఉండే, ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ మీద కొంచెం ఆశలు పెరుగుతున్నటువంటి అంచనా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో తగ్గడమే తప్ప పెరగడం అనేది ఉండదు. ఆ రకంగా చూసుకున్నా నిన్న 3వ దఫా అయినటువంటి పోలింగ్ లో కూడా వాళ్ళు 94 స్థానాలకు జరిగినటువంటి స్థానాలు ఇప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ 80 ఉన్నారు బీజేపీ. కానీ ఆ 80 దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. 65-70 మధ్యలోనే ఉండేటట్టు కనిపిస్తుంది. 10-15 తగ్గుతున్నాయి. అంటే ఇప్పుడు మొత్తం 94లో వాళ్ళు 65 నుంచి 70 మధ్యలో ఉండే అటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక 20 స్థానాలు తగ్గిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి ఉత్తరప్రదేశ్ లో కూడా 40-45 వచ్చే అవకాశం ఉందంటున్నారు. అది రాజస్థాన్, గుజరాత్, ఈసారి గుజరాత్ లో ఒక 5 సీట్లు తగ్గుతాయనే విషయం కనిపిస్తుంది. ఇవాళ దానికి సంబంధించి 400 ఇంకా 370 ఎక్కడ వస్తాయి? ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో మేఘాలయ సైడ్ వీళ్ళు పోటే చేయట్లేదు, ఆ మిత్రపక్షాలకు ఇచ్చినటువంటిది ఓవరాల్ గా. ఇటువంటి సందర్భంలో ఈ అబద్ధాలు వాళ్ళకు వస్తున్న సర్వేలు వస్తాయి. వాస్తవానికి ఇంటెలిజెన్సీ కావచ్చు, ప్రభుత్వానికి మోడీ గారికి ఉన్నటువంటి సోర్సెస్ తోటి సమాచారం వస్తుంది. ఆ సమాచారంతో వాళ్ళు ఈ 3 దశల్లో జరిగిన పోలింగ్, భవిష్యత్తులో జరగబోయేటువంటి పోలింగ్ లో ఆ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతున్నందువల్లనే మోడీ ముస్లింల మీద దేశాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇంకోటి తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంలో నిన్న మొన్నటి దాకా స్పీచ్లలో RR ట్యాక్స్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు వచ్చి RRR ట్యాక్స్, ఇంకో 6 రజాకార్ ట్యాక్స్ అని మళ్ళా ఆరోపించడం జరిగింది. ప్రధానమంత్రి స్థాయిలో ఆయనకి ఈ సమాచారం ఉన్నప్పుడు RR ట్యాక్స్ ని ఏంది టెంపోలలో పంపిస్తున్నారు, ఇట్లా పంపిస్తున్నారు, అదాని అంబానీ టెంపోలలో ఇచ్చిరా, డబ్బులు పంపించిరా, నోరు మోస్తు ఇన్ని తెలుసు. ఇంత సమాచారం టెంపోలలో పంపిస్తున్న విషయం తెలుసు, RR ట్యాక్స్ వసూలు చేస్తున్న విషయము తెలుసు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ వరకు RRR, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రజాకార్ ట్యాక్స్, ఈ 3 ట్యాక్స్ వసూలు చేస్తున్నాయని తెలిసిన ప్రధానమంత్రి ఆరోపణ చేయడం ఏంటండి? ఎందుకు దాడులు చేయట్లేరు, ఎందుకు విచారణ జరిపించట్లేరు? సిబిఐ ఈడీ ఊకనే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఒకవేళ అది కాకపోయినా సిబిఐ ఈడీ ఐటీ ఏం చేస్తుంది? వీళ్ళు రజాకార్ అంటున్నటువంటి ఎంఐఎం తోటి భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల అంటే భరోసా నింపి ఓట్లు అడిగే పరిస్థితి నుంచి
భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు అడిగేటువంటి అంటే ఓట్లు రాబట్టుకునేటువంటి పరిస్థితులకు వచ్చాయంటారా ప్రచార తీరు? ఆ ప్రజాస్వామ్యాన్ని ఆ వైపు తీసుకుపోతున్నారు ఈ రెండు జాతీయ పార్టీలు. ఇట్లాంటి ఒక అబద్ధాలు చెప్పడం, రెచ్చగొట్టడం, ఈ ఈ దరిద్రమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా ఓట్లు అడిగే సిచ్యువేషన్ కి తీసుకురావడానికి కారణం ఈ రెండు జాతీయ పార్టీలే కదా. దేశాన్ని పరిపాలించింది 78 సంవత్సరాలు పరిపాలించింది ఈ రెండు జాతీయ పార్టీలే. పరిపాలించి మన ప్రజాస్వామ్యాన్ని ఎందాక తీసుకుపోయారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేయడము, సిబిఐ, ఈడీ, ఐటీ తోటి దాడులు చేయించడము, వీటి చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే అటువంటి కల్చరు, ఇట్లాంటి ప్రజాస్వామ్యం వరకు తీసుకెళ్లారు. బూతులు మాట్లాడే ప్రజాస్వామ్యానికి, అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పిన తర్వాత, రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పిన తర్వాత ఇక సామాన్య జనం ఇది ఒక అబద్ధాల దేశంగా, ఒక ఈ రకమైనటువంటి బూతుల దేశంగా తయారు చేసే విధంగా ఈ నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని ఆ రైతు మార్గదర్శకం వహిస్తున్నారు ఈ రెండు జాతీయ పార్టీలు. అదే కనిపిస్తుంది కదా ఈజీగా. రూల్ చేసింది దేశాన్ని రూల్ చేసింది వీళ్ళే. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండ్రు, రోజు చెప్పింది అన్ని అబద్ధాలే మాట్లాడిపోతుంటారు. రాజ్యాంగ మార్పుతోటి మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి పరిపాలన వాడు తీసుకొస్తారు అనేటువంటి ఒక దాన్ని కూడా మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి పరిపాలన కాదండి ఇది. తాలిబాన్ల లాంటి పరిపాలనలోకి పోతున్నాము. తాలిబానైజేషన్, అదే మత ఉన్మాదం వైపు పయనిస్తున్నటువంటి దేశంగా తయారు చేస్తున్నారు. హిందూ తాలిబానైజేషన్ చేయటానికి మాకు 400 కావాలి, 370 కావాలి అనేది ఏంటంటే ఇదొక తాలిబాన్ల దేశం లాగా తయారు చేయాలనేది. ఇది హైదరాబాద్ దగ్గరికి తెలంగాణకు వచ్చి నిరంతరం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ప్రధానమంత్రి గారు హైదరాబాద్ ప్రశాంత్ ఇన్ని కంపెనీలు వరల్డ్ భారతదేశానికి మన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి అన్నారు తెలంగాణ ఒక భారతదేశానికి ఆర్థిక ఇంజన్ లాగా పనిచేస్తుంది, బాగా ఆర్థికంగా డెవలప్ అవుతుంది, దేశానికి చాలా డబ్బులు ఇస్తుంది అని చెప్పింది. ఎందుకు? హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి ఆదాయం, హైదరాబాద్ లో ప్రశాంతత ఉన్నది, హైదరాబాద్ డెవలప్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. ఇక్కడ మత గొడవలు, ఇట్లాంటి రజాకార్ సిచ్యువేషన్ ఇవన్నీ ఉంటే హైదరాబాద్ డెవలప్ అవుతుందా అండి? ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. సెకండ్ కంపెనీలు, సెకండ్ క్యాంపస్లు, ఫస్ట్ క్యాంపస్లు అన్ని హైదరాబాద్ లో పెట్టారు. ఇట్లాంటి హైదరాబాద్ వాతావరణాన్ని చెడగొట్టాలి. ఎందుకు ఇది? ఈ గుజరాత్ గులాములకు, గుజరాత్ పెట్టుబడిదారులకు ఈ హైదరాబాద్ ను అప్పగించాలి, ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అప్పగించాలి, అది వాళ్ళ టార్గెట్. అందుకని దాన్ని బూచిగా చూపించి మరి ఎంఐఎం మీద లేదా ఓవైసీ మీద ఎన్నడైనా సిబిఐ గాని ఈడీ గాని వాళ్ళంతా స్వచ్ఛంగా శుద్ధపూసల్లాగా ఉన్నారా ఎంఐఎం నేతలు? ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ దాని మీద చిన్న విచారణ జరపలేదు 10 సంవత్సరాల కాలంలో. మళ్ళీ ఎంఐఎం టార్గెట్ చేస్తారు. మరి దేశవ్యాప్తంగా మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు జైలు సిబిఐ ఈడీ దాడులు చేస్తున్నటువంటి. అంటే ప్రచారంలో ఇప్పుడు రాజ్యాంగ మార్పు కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు విజయ్ గారు, దాన్ని రాజ్యాంగ మార్పు అనగానే నిజంగా దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. సో దాన్ని మార్చేటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ ఇప్పుడు నిజంగా ఉన్నాయా? లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ అటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి రాజ్యాంగం జోలికి ఎవరూ పోరులే, కావాలనే విమర్శిస్తున్నారనేటువంటి రీతులు కూడా తీసుకోవడానికి లేనట్లుగా భయభ్రాంతులకు గురి చేయడం, లేకపోతే ప్రచార తీరులో వస్తున్నటువంటి మార్పులు అంటారా ఇతరత్ర అన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఒకంత కన్ఫ్యూజన్ అయితే ఓటర్లలో ఉంది. చూద్దాం నిజంగా వారు ఎటువైపు ఉంటారు, నిజంగా జాతీయ పార్టీని ఎంతవరకు బిలీవ్ చేయాలి, లేకపోతే గతంలో ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ పార్టీగా మారినటువంటి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారనేది కూడా చూద్దాం. మాట్లాడదాం. ప్రేమ్ గాంధీ గారు, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి స్థాయి వ్యక్తులు, పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తులు ఆయా రాష్ట్రాల్లో చేస్తున్నటువంటి ప్రచార తీరుకు సంబంధించి కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. జాతీయ పార్టీ విధానం దేశవ్యాప్తంగా ఒకేలా ఉండాలి, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా ఎందుకు వారి విధానం ఉంటుందనేటువంటి ఒక విమర్శలు, ఒక రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒకలా, మరో రాష్ట్రంలో ఇంకోలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర స్థాయి నాయకత్వం అయినా సరే ప్రధాని మోదీ స్పీచ్లో లేకపోతే వారికి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, లోకల్గా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఇతర పార్టీల తీరుకు సంబంధించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడిస్తే బాగుంటుంది, లేకపోతే ప్రజలు మరోలాగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి, బూమరాంగ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేటువంటి మాట కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర నాయకత్వం మీద. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అట్లాంటిది ఏం అనిపిస్తలేదండి. సరే, ఎవరో విమర్శించడం తప్పలేదు, విమర్శిస్తుండొచ్చు. ఒక అంశం చెప్తాను. ఇలా నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, ఎల్బీ స్టేడియం లో జరిగినటువంటి అంశంలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక అంశం మాట్లాడారు. భాగ్యనగరంలో గత 10 సంవత్సరాల్లో
గత 10 సంవత్సరాల ఎలాంటి బాంబు దాడులు లేవు, అంత ప్రశాంతంగా ఉన్నారు, అంత జరిగిందనేటువంటి స్థానిక అంశం. అలాగే అభివృద్ధి అంశంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అంశం, ఏమేం ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినాము, తెలంగాణకి ఏమేమి ఇచ్చినాము, ఎట్లెట్లు ఇచ్చినాం అనేటువంటి స్థానిక అంశాలను ఎన్నో చేసుకొని కానీ వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ను ఆదుకోలేదనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి కదా. రాష్ట్ర నాయకులు ఆ రోజు చేసినటువంటి కామెంట్స్, మేము తీసుకొస్తామన్నటువంటి నిధులు కావచ్చు, ఇతరత్ర అన్నీ కావచ్చు, వాటికి సంబంధించి ఎక్కడా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు కదా అనేటువంటి విమర్శలు లేవంటారు. అంటే అభివృద్ధి మాట్లాడడం మంచిదండి, కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిది. సమయము సంక్షేమం మీద మాట్లాడుతున్నారు, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచే క్రిస్టల్ క్లియర్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వమే గానీ ప్రజలే గానీ భారతీయ జనతా పార్టీ వైపు పూర్తిగా మొగ్గున్నప్పుడు వాళ్ళకి మనం ఏం మాట్లాడితే బాగుంటుందని అగ్రనాయకత్వం ఆలోచించి దాని విషయంగా ఆ దిశగానే మాట్లాడుతుంది. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేది కదా. ముందుగా ఒక విషయం చెప్తాను, మన నగేష్ గారి మిత్రులు, మన కాంగ్రెస్ యువ నాయకుడు నగేష్ గారు ఒక చిన్న సూచన, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా 15 లక్షలు ఇస్తామో అని ఎక్కడ అనలేదు. ఆ నల్లధనం వస్తే అందరికి 15 లక్షలు ఇచ్చేంత సరిపోయేంత డబ్బు ఉంటది అన్నారు, కానీ ఇస్తామని ఎక్కడ అనలేదు. మీరు కావాలనుకుంటే వీడియోస్ అన్ని కూడా మీరు క్రాస్ చెక్ చేయండి, ఎక్కడ మీటింగ్ జరిగినాయో. డెఫినెట్ గా ఇదే అదే నా మొబైల్ ఏది మన మీటింగ్ లో ఉంది, యాంకర్ గారే చెప్పాలి, లైవ్ లో చెప్పారు. ఏంటంటే నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 lakhs ఇస్తాము. ప్రతి ఒక్కరి అకౌంట్ లా 15 నుంచి 20 లక్షలు వచ్చేంత ధనం ఉంది అన్నారు, కానీ వేస్తామని ఎక్కడ మాట్లాడలేదు. తర్వాత పుస్తెళ్తాడు అన్నారు మీరు, ఎప్పుడు నరేంద్ర మోడీ ఆ మాట అనలేదు. అయినా కొంతమంది నాయకులు వక్రీకరించి మాట్లాడుతా ఉన్నారు. దాని మీద ఇంకొకటి రిజర్వేషన్ మీద ఇప్పుడు మైనారిటీ విషయంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు మాట్లాడినప్పుడు ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం. ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ముస్లింలకు కూడా వర్తిస్తుంది అది. తర్వాత ముస్లిం రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది, కొంత ఉన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు దాన్ని బూచిగా చూపించి ఓటు బ్యాంక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. మతపరమైనటువంటి రిజర్వేషన్ కి వ్యతిరేకం. ఏదైతే వెనుకబడినటువంటి తరగతులు ఉన్నాయి, ఇవాళ నిజంగా కూడా ఈడబ్ల్యూఎస్ లో వాళ్ళు కూడా ఎంచుకుని ఉన్నారు. అయితే చాలా పథకాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి చాలా పథకాలలో ఎక్కడ కూడా మతపరమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. అవి పథకాలు అందరికీ ఎలిజిబుల్ ఉంటాయి కదా, ఎక్కడ కూడా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రజలు అవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు, దానిలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇంకొక చిన్న సూచన కూడా, ఎవరు మన విశ్లేషకులు మాట్లాడారు, ఏమని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు, వారి మాట భావన అట్లుంది, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలా సార్, అసలు మాట గురించి మాట్లాడితే 29 రాష్ట్రాల మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడినంత దరిద్రమైనటువంటి భాష ఇంకెవడు మాట్లాడి, అంతకన్నా దరిద్రమైన భాష ఇంకెవరు అంత మాట్లాడినట్టు మన కేసీఆర్, అదంతా కూడా మనం కళ్ళతో చూస్తా ఉన్నాం సార్. దానికి తోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా టిట్ ఫర్ టాట్ అన్నట్టే మాట్లాడుతున్నారు, కానీ నరేంద్ర మోడీ గారు అక్కడ ఎక్కడ మాట్లాడే సంక్షేమం మాట్లాడారు, అభివృద్ధి గాంధీ గారు ప్లీజ్ ఒక ప్రశ్న. జాతీయ స్థాయిలో కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇతర దేశాలకు సంబంధించి కూడా, ఇతర దేశాల అధినేతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిఎంఓ వర్గాలు కావచ్చు, వారు కూడా జోక్యం చేసుకొని మాట్లాడే స్థాయికి ఢిల్లీ రాజకీయం, అంటే కేజ్రీవాల్ రాజకీయం వెళ్ళినటువంటి పరిస్థితి వారు ఇప్పుడే విడుదలైనటువంటి బ్రేకింగ్ కూడా చూస్తున్నాం. సో కేజ్రీవాల్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అవన్నీ కూడా బూమరాంగ్ అవుతున్నాయి అనేటువంటి దాన్ని గమనించే వారి విషయంలో కొంచెం వెనక్కు తగ్గారు అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడకపోవడానికి దానికి సంబంధించి రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇతరత్ర కవితాంశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే లిక్కర్ స్కామ్లో ఈ విషయాలకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా లేవనెత్తట్లేదు భారతీయ జనతా పార్టీ అనేటువంటి కొన్ని విమర్శలు. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే సార్ ఒక అంశం చెప్తాము, మేము ఆ విషయం మాట్లాడినాం అనుకో, అభివృద్ధి మాట్లాడమంటారు, అది మాట్లాడితే తప్పండి. ఎలక్షన్ ముందలా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయగానే అరెస్ట్ చేసారు, తీసుకుపోయారు అన్నారు, కవితను కూడా ఎదుర్కోలేక తీసుకుపోయారు అన్నారు. నిజంగా సార్, ఇక అది జరగాల్సింది చట్టబద్ధంగా జరుగుతున్న అంశం. భారతీయ జనతా పార్టీలో ఏం లేదు, అవి ఎప్పటి నుంచో ఉన్న కేసులు. వాళ్ళ గతంలో నోటీసులు ఇచ్చారు, 1-4 సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు రెస్పాండ్ కాలే. ఇప్పుడు వెంటనే కేజ్రీవాల్ కి రోజు బెయిల్ వచ్చింది, దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ హస్తం ఉందంటారా? అట్లా కాదు కదండి. సరే, ఎవరో అన్నారంటే అనుకోవచ్చు. సాక్షాత్తు గాంధీ గారు ఈడీ అబ్జెక్షన్ లేదని చెప్పినట్టేగా మరే.
మరి ఏంటి? ఏమైంది? ఇప్పుడు మేజర్ ఏంది? ఈయన అసలు కీలకంగా డబ్బులు తీసుకున్న వ్యక్తి, లంచం తీసుకున్న వ్యక్తి, ప్రధానమైనటువంటి వ్యక్తి ఆయన కేజ్రీవాల్ అనే ఆరోపణ. ప్రధానమైన మీ- వ్యక్తి బెయిల్ వస్తుంది, మిగతా వాళ్ళకి బెయిల్ రాదు. ఎట్లా వస్తుందండి అది? ఈడీ అబ్జెక్షన్ చెప్పదా? ఈడీ ఏం చేయదు, నేను సిబిఐ ఏం చెప్తున్నాను, చేయదా? ఆయనకు బెయిల్ ఇచ్చిన విచిత్రంగా ఉన్నది. కండిషన్, విజయ్ గారు, let him speak, తాత్కాలిక let him speak, ఆరోగ్య please. పరిస్థితి బాగాలేదని తాత్కాలిక బెయిల్ ఇప్పుడున్న ఇచ్చారు. వారిని మాట్లాడిద్దాం. విజయ్ గారు ఇప్పుడున్న conclude చేయండి వారిని. ఇప్పుడున్న భారతదేశ వ్యవస్థలో ఈ రకమైన ప్రతి అంశాన్ని బీజేపీ మేనేజ్ చేస్తుంది అనేది తెలిసిపోతే అట్లా అవుతుంది కూడా. ప్రతి అంశాన్ని ఎలా వస్తుందండి? ఇప్పుడు మిగతా అందరికి డబ్బులు తీసుకోగానే దీంట్లోనే మన శరత్ చంద్ర నుంచి 50 కోట్లు తీసుకుంటాడు ఈ రోజు, రేపు బెయిల్ మిమ్మల్ని వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా సార్, మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. ఈ రాష్ట్రంలో సిబిఐ రావద్దని ఆంక్షలు పెట్టింది ఎవరు? సిబిఐ రావద్దని ఆంక్షలు ఎడబెట్టిర్రు. అయ్యో బిల్లే ఒక చట్టమే తీసుకొని వచ్చి సిబిఐ రావద్దనేటువంటి దరిద్రాన్ని మీరు దోస్తానం కుదిరింది కదా, చంద్రబాబు దగ్గర చేసిండు. చంద్రబాబు అమిత్ షా మీద రాళ్ళేపించిండు, సిబిఐ రావద్దని ఆడ చేసి పెట్టిండు. అక్కడ ఇచ్చిర్రు జీవో. మీరు ఇక్కడ వచ్చిందండి, తెలంగాణ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. సిబిఐ వచ్చింది, విచారణ చేసింది. మరి ఎక్కడున్నది? సిబిఐ కదా వచ్చి విచారణ అన్ని కేసులు చేసినటువంటిది. మీరు మర్చిపోయారు. మీరు ఎందుకంటే చంద్రబాబుతో దోస్తానం చేసినాక ఇవన్నీ మర్చిపోయారు. చంద్రబాబు కదా మీకు, చంద్రబాబు మీ అమిత్ షా మీద రాళ్ళేయించాడు. చంద్రబాబు సిబిఐ రావద్దని జీవో ఇచ్చాడు. మమతా బెనర్జీ కూడా ఇచ్చింది. ఇట్లాంటి సంఘటనలన్నీ జరిగినాయి. వాళ్ళతోటే దోస్తానం చేస్తున్నారు, వాళ్ళతోటే పొత్తులు పెట్టుకున్నారు. ఈ రకంగా బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో ఈయన పక్కకు పెట్టండి. ఇప్పుడు వచ్చినటువంటి బెంగాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద సిబిఐ దాడులు చేస్తుంది. ఆయన ఇంట్లో చేరంగానే నోటీసులు పోవేమో. పార్టీ విలీన సీఎం రమేష్ వీళ్ళు విలీనం కాగానే వాళ్ళ మీద సిబిఐ లేదు, ఈడీ లేదు, ఐడి లేదు. ఇట్లా అజిత్ పవార్ కి ఏంటండి 25,000 కోట్ల స్కామ్ చేసిన ఇన్నాళ్ళు బీజేపీ 13 మంది బీజేపీ నాయకులు లోపల దాఖలు క్లీన్ చిట్ ఇచ్చేసారు. 13 మంది బీజేపీ నాయకులు 13 మంది గాంధీ గారు మాట్లాడదాం. గాంధీ గారు ప్లీజ్, గాంధీ గారు ప్లీజ్, గాంధీ గారు విజయ్ గారిని కంక్లూడ్ చేయండి ఒకసారి. ఎలక్ట్రల్ బాండ్స్ విజయ్ గారిని కంక్లూడ్ చేయండి. వీళ్ళకి వచ్చినటువంటి 6,000 కోట్ల రూపాయల మొత్తం వస్తే అందులో 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళకు 4,000 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చినాయి? ఆ 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళకు సిబిఐ, ఈడీ, ఐటీ నోటీసులు ఇస్తుంది. వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తారు. ఆ నోటీసులు అంతే, ఇంకా మళ్ళీ నోటీసు పోదు, విచారణ జరగదు, ఏం జరగదు. అట్లనే ఈ కేసులకు సంబంధించినటువంటి బెదిరించి 4,000 కోట్లు ఇట్లా తీసుకున్నారు. ఇది అంత పెద్ద కుంభకోణం కాకపోతే ఏమవుతుందండి? మీరు అదాని అంబానీకి ఎన్ని పోర్టులు కట్టబెట్టిరండి? భారతదేశంలో ఒక వ్యక్తికి అదానికి భారతదేశంలో ఉన్న ప్రధానమైనటువంటి పోర్టులన్నీ అదాని చేతుల్లోనే ఉన్నాయి. భారతదేశంలో ఉన్న ప్రధానమైనటువంటి విమానాశ్రయాలు అదాని చేతుల్లోనే ఉన్నాయి. ఒక అదానికి సంబంధించినటువంటిది విమానాశ్రయం అయితే ప్రభుత్వ ఖర్చులు పెట్టి డెవలప్ చేసి అభివృద్ధి చేసి మొత్తం మళ్ళీ ఆయనకు అప్పగించారు. మీరు అంటున్నటువంటి హైదరాబాద్ తెలంగాణకు ప్రధానమంత్రి వచ్చి ఏం చేసిందని చెప్తే ఇక్కడి నుంచి తీసుకుపోయిందేమో 3,75,000 కోట్లు తీసుకుపోయారు తెలంగాణ నుంచి. మీరు తెలంగాణకి ఇచ్చింది 1,50,000 కోట్ల రూపాయలే. ఎవరు తెలంగాణ ప్రజల సొమ్మే ఉత్తర భారతం వాళ్ళు తింటున్నారు. ఉత్తర భారతీయులు తినే విధంగా తెలంగాణ గర్వపడుతూ శ్రమశక్తి, కొనుగోలు శక్తి పెరిగింది తెలంగాణలో. ఆ సాధారణమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇంజన్ గా పనిచేస్తుంది. లేదు, తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏం లేదు. తెలంగాణ నుంచి రూపాయి పోతుంటే మీరు 40 పైసలు ఇస్తుర్రు. ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి వస్తుంటే కేంద్రం ఇచ్చేది 2.5 రూపాయలు ఇస్తుర్రు. అదే విధంగా బీహార్ నుంచి రూపాయి వస్తుంటే ₹1.75 పైసలు కేంద్రం నుంచి ఇస్తుర్రు. అదే తెలంగాణ నుంచి రూపాయి పోతే మీరు 40 పైసలు మీరు ఇచ్చింది ఏం లేదు. నగేష్ గారితో ఏమైంది? గాంధీ గారు విజయ్ గారు ప్లీజ్ దయచేసి పాలమూరు ఎత్తిపోతే జాతీయ హోదా పోయిన ఎలక్షన్ లో నర్రా విజయ్ గారు వినిపిస్తోందా? ప్లీజ్ నర్రా విజయ్ గారు ప్లీజ్ 1 minute ప్లీజ్ దయచేసి. నర్రా విజయ్ గారు ప్లీజ్ 1 minute. మనం ఒకసారి నగేష్ గారితో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి మాట్లాడతాం. ఎస్ నగేష్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఫైనల్గా
ఫస్ట్ నర్ర విజయ్ కుమార్ అన్న గారికి ఆయన అనాలిస్ట్ బిఆర్ఎస్ రిప్రజెంటేటివ్ నాకు కన్ఫ్యూషన్ ఉంది. ఒకవేళ అయితే అది ఏది ఉన్నా సరే నా క్వశ్చన్స్ విజయ్ గారు ప్లీజ్ లెట్ హిమ్ స్పీక్. వారిని మాట్లాడనివ్వాలి. విజయ్ గారు వినండి, సబ్జెక్ట్ లేక కన్ఫ్యూజన్ లో ఉంటే నేను ఏం చేయలేను. మీరు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చదువుకొని రాండి, అంతే తప్ప బిఆర్ఎస్ గిఆర్ఎస్ వారు మాట్లాడుతున్నారు. ఒకసారి విందాం నగేష్ గారు ఏం చెప్తారో విందాం ప్లీజ్. విజయ్ గారు బీజేపీ తొత్తులాగా ఉన్నావు అసలు. విజయ్ గారు ప్లీజ్ మనం చర్చిద్దాం వారించుకోవద్దు ప్లీజ్. విజయ్ గారు ప్లీజ్ మనం చర్చిద్దాం. ఎస్ నేను చెప్తాను, గాంధీ గారికి నేను చెప్తాను ప్లీజ్. సబ్జెక్ట్ పాలేదు ఊరికే వచ్చి మాట్లాడతా అంటే ప్లీజ్ విజయ్ గారు ప్లీజ్. గాంధీ గారు మీరు ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి ప్లీజ్. గాంధీ గారు ప్లీజ్ నేను మాట్లాడతాను. నేను అడిగిన సమాధానాలు చెప్పు, అవి చెప్పు తప్ప ఊరికే పట్టగాది మీద చేస్తా అంటే కుదరదు. విజయ్ గారు ప్లీజ్ గట్టిగా అడగగానే మాట్లాడదాం ప్లీజ్. విజయ్ గారు ఒక్క నిమిషం వారితో మాట్లాడదాం ఒక్క నిమిషం ప్లీజ్. గాంధీ గారు, నర్రా విజయ్ గారు మనం దయచేసి మనం చర్చించుకుందాం. వాదించుకునేటువంటి పరిస్థితులు కాదు, సమయం కాదు. ఎన్నికల సమయం, ఓటర్లు అందరూ కూడా చూస్తూ ఉంటారు పార్టీలకు సంబంధించి. గాంధీ గారు ప్లీజ్ అనలిస్ట్ ఒకసారి ఏదైనా దయచేసి మాట్లాడుతున్నప్పుడు మీరు సావధానంగా వినండి. మీరు తర్వాత ప్రశ్నిస్తారా లేకపోతే దానికి సమాధానం చెప్తారా ఏదైనా చేయండి. ఎస్ విజయ్ గారు, ఆ ఇరు పార్టీలు మాట్లాడుతున్నప్పుడు వారు కంప్లీట్గా మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చర్చ కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంటాయి. దయచేసి ప్లీజ్ నగేష్ గారు ప్లీజ్ సమయభావం కంక్లూడ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ థింగ్, ఏది పర్సనల్ తీసుకోవద్దు. వెన్ యూ ఆర్ ఇన్ ఎ డెకోరం ప్లీజ్ మెయింటైన్ ఇట్. ఇంకోటి, మీ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉండవచ్చు, మిగతా సోదరుల దగ్గర తక్కువ ఉండొచ్చు అన్న ఈక్వేషన్ లో మీరు ఉండొద్దు ఎప్పుడు. మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఇయ్యలేదని. అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో పంచినాయి అంటుంది. అందులో అప్లై న్యాస్ ఏంటి ఒకసారి చెప్పమని చెప్పండి. నేను ఈ డిబేట్ నుంచి మీకు సవాల్ విసురుతున్నా. ఒకవేళ రుణమాఫీ మేము మేనిఫెస్టోలో పెట్టలేమంటే ఇంకోసారి నేను డిబేట్ కి రాను. మా ఇద్దరిలో ఎవరో అబద్ధాలు పలికారు ఇంతకు ముందు, రైట్? అది విజయ్ గారా నేనా వ్యూవర్స్ అది తెలుసుకుంటారు. సెకండ్, ప్రజాస్వామ్యం అన్నారు, గొప్పగా మాట్లాడారు ఎవరు, విజయ్ అన్న గారు. ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వర్షన్ వినాలి, దాని తర్వాత సంవాద్ అవ్వాలి. ఇంతకు ముందు మీ చూడండి, మోస్ట్ ఆఫ్ యువర్ డిబేట్ గాట్ ఇన్ టు నైస్ మోడ్. ఎవరి వల్ల? విజయ్ అన్న వల్ల కదా. మీరు ఒకసారి గ్రహించాలి, ప్రజాస్వామ్యం అనేది మనతో స్టార్ట్ అవ్వాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరో జర్నలిస్ట్ ని అబ్డక్షన్ చేశారు, కిడ్నాప్లు చేశారు లాస్ట్ 10 years బిఆర్ఎస్ రూలింగ్ లో. అక్కడ సారీ నేను ఐఎమ్ టేకింగ్ పేర్లు కూడా తీసుకుంటున్నా. క్యూ న్యూస్ నుంచి మన వెలుగు వరకు ఎవరో కిడ్నాప్ చేశారు. అది ప్రజాస్వామ్యమేనా? ఒకప్పుడు మహిళా గవర్నర్ న్యూస్ సెక్రటేరియట్ కి ఇన్విటేషన్ ఇయ్యారు, అది ప్రజాస్వామ్యమా? ఇప్పుడు అపోజిషన్ గా ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ విధంగా మాట్లాడుతుంది? ఈ తెలంగాణ రాష్ట్రానికి బూతులు నేర్పించింది ఎవరు? ఇదే నాయకత్వం కాదా? బిఆర్ఎస్ నాయకత్వం కాదా? ఒకప్పుడు ఆంధ్ర సోదరులు దయ్యాలు భూతాలని చూపించుకొని అధికారం చేయించుకున్న బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు చిత్తశుద్ధిగా ప్రజాస్వామ్యం గురించి మాకు లెక్చర్ ఇస్తుంది. సరే, వెల్కమ్, వినాలి, ఎందుకంటే డిబేట్ లో ఉన్నాం కాబట్టి. ప్రజాస్వామ్యంలో ఇంకోటి, ఆర్టికల్ 21 ఏదో ఎంక్రోచ్ అయ్యింది. ఇప్పుడు సిట్ తో ఎంక్వైరీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఒకరి పర్సనల్ ఫోన్ ట్యాపింగ్, ఒకరి పర్సనల్ జీవిత విషయాలన్నీ తెలుసుకున్నది ఇదే బిఆర్ఎస్ పార్టీ కాదా? విజయ్ అన్న ఇవన్నిటికి ఆన్సర్ చెప్పాలి. ఎంత దరిద్రం! మీ కాన్స్టిట్యూషన్ రైట్ ని ఎవరో, మీరు జర్నలిస్ట్ కదా, యు సైడ్ అబౌట్ మీ సబ్జెక్ట్ తెలుసుకొని రావాలని. నాకున్న సబ్జెక్ట్ అయితే ఐఐటీస్ నుంచి చదువుకొని ఒక గ్రామ స్థాయి వరకు ఓ పార్టీలో బీఫామ్ తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లైన్ లో మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు చెప్పేది వాస్తవం అయితే నాకు చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఈడికి వచ్చి అవాస్తాలు పలికారు అనేది మీరు చెప్పేది నిజం అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే టీవీ డిబేట్ లో ఇలా చూపియండి, వీళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని. అది మీకు చేత కాదేమో ఒకసారి మీరు గ్రహించుకోవాల్సింది. ఒకరిపైన పర్సనల్ అటాక్ చేయొద్దు. సబ్జెక్ట్ అనేది ప్రేమ్ గాంధీ గారికి బీజేపీ లైన్ లో ఉండొచ్చు, మీకు మీ లైన్ లో ఉండొచ్చు, నాకు నా లైన్ లో ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ వ్యూవర్షిప్ కి వాస్తవం ఏందో కన్వే అయిపోతుంది. మీరు ఇంటెన్స్ గా
మీరు ఒకరిని ఇంటెన్స్ ఉద్దేశించి ఎస్ మాట్లాడారు. నగేష్ గారు అంటే ఇంకోటి, నగేష్ గారు అంటే ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ ఎస్ ఒక నిమిషం 1 minute ఎస్ నేను ఒక్క నిమిషం ఒక ప్రశ్న ఒకటే ప్రశ్న ఎస్ మాట్లాడదురు మీరే మాట్లాడదు ఒక ప్రశ్న. అటాకింగ్ మోడ్లో ప్రచారం జరుగుతోంది తప్ప ఎక్కడా కూడా వివరించేటువంటి ప్రయత్నం కావచ్చు, లేకపోతే అన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు చెప్పడం కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన, ప్రజల సంతృప్తి స్థాయిలు ఇవి చెప్పాలి. కానీ ఎక్కడా కూడా భయపెట్టేటువంటి రాజకీయ ప్రచారాలు, లేకపోతే అటాకింగ్ మోడ్లో ఉండేటువంటి ప్రచారాలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి లేకపోతే సాంప్రదాయంగా వస్తున్నటువంటి ప్రచార సరళికి భిన్నంగా చేస్తున్నటువంటి మాటల తూటాలు, దీన్ని ఎలా చూడాలి అసలు? ఒకటి, మీరు అపోజిషన్ పార్టీ ఏ విధంగా మాట్లాడతారో దాని ఈక్వల్ ఫ్రీక్వెన్సీలో రెస్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు తెలంగాణ ప్రజానికానికి కానీ దేశ ప్రజానికానికి కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి. అదే దిశగా రేవంత్ రెడ్డి గారు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం ఉండేటువంటి మన సిద్ధాంతాలని మన వ్యవహార శైలిని మార్చుకుంటామా రాజకీయాల్లో? ఎవరో ఏదో అవతల వాళ్ళు అటాకింగ్ మోడ్లో ఉన్నారు కదా అని మనము సాంప్రదాయంగా వస్తున్నటువంటి రాజకీయ ప్రచారాలు, రాజకీయ విమర్శలు వాటికి నీళ్లు వదిలేసి మనం కూడా భిన్నంగా వెళ్ళిపోతే అలా వెళితేనే ప్రజల్లోకి వెళ్తాము అనేటువంటి ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగానే మారిపోతుంది అని అంటే ప్రజలు కూడా అలానే చూడాలా మిగతా విషయాల్లో కూడా? ఐ అప్రిషియేట్ దట్. యాంకర్ గారు మీరు అడుగుతున్నది ఏంటంటే సున్నితంగా అయినా ఆన్సర్ ఇవ్వచ్చు ఎదుటోళ్ళు వైలెంట్ గా ఉంటే అని. అది కాంగ్రెస్ పార్టీ స్వభావం కదా, మీరు ఎందుకు లైన్ చేంజ్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు. వెరీ అప్రిషియేటివ్. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ సత్య, అహింస, సర్వోదయ కాంటెక్స్ట్ లోనే పనిచేస్తుంది, వెల్ఫేర్ ఓరియంటేషన్ లోనే మాట్లాడుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా బూతులు మాట్లాడుతున్నారు? నాయకత్వంలో టిఆర్ఎస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, చేసింది ఏందో చూపించుకోవాల్సి ఉంటది తప్ప ఏంది అటాకింగ్ మోడ్ లో మాట్లాడాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. కానీ ప్రజెంట్ తెలంగాణ సిచ్యువేషన్ లో ఈ సిచ్యువేషన్ అంటే ఈ కల్చర్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారన్నదే క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎవరు? ఆ ఆన్సర్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, నారా విజయ్ అన్న గారు అన్న క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీజేపీ కోర్షన్ మెథడ్ తో డబ్బులు దండుకుంది 1500 crores అని. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందన్న ఒకసారి మీరు చెప్పాలి. స్టేట్ లో నంబర్ 1 టాప్ లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా అంత బాండ్ రూపంలో డబ్బులు రాలేదు. విజయ్ అన్న చెప్పాలి. ఒకవేళ అధికారంలో ఉంటే వచ్చిండేదేమో, ఒకవేళ అధికారంలో ఉంటే అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అదే డబ్బు వచ్చుండేదేమో అనేటువంటి కొన్ని విమర్శలు. అలాగే సీఎం రమేష్ చేస్తున్నటువంటి ఒక కాంట్రాక్ట్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు అదే స్థాయిలో వెళ్ళినాయి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చిందిగా ఆ స్టేట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి. అలా చూడకూడదు. లెట్ మీ సే, మీరు నాకు క్రాస్ క్వశ్చన్ ఇస్తారు. ఐ అప్రిషియేట్. ఇంకోసారి మీకు అప్రిషియేట్ చేయాల్సిందే. ఒకవేళ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇదే మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఉండేమో అని మీరు అన్నారు అని నేను చెప్తున్నాను. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతే మోడీ గారి కన్నా బెటర్ పరిపాలన ఇస్తారు అనడం, సే దట్స్ నాట్ ఎ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. యువర్ ఇంట్యూషన్, యువర్ హాల్యూసినేషన్. ఫస్ట్లీ ఏదైతే వాస్తవం ఉందో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఈ బాండ్ రూపంలో ఎలా వచ్చాయి అంటే సేమ్ ధోరణి బీజేపీ వాడిన ధోరణి బీఆర్ఎస్ పార్టీ వాడిందా? విజయాన్న దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇంకో క్వశ్చన్, మన బీజేపీ అన్నగారు అన్నారు బాంబ్ బ్లాస్ట్. బాంబ్ బ్లాస్ట్ నుంచి తెలంగాణకి డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో మా నాయకత్వం మాట్లాడుతుంది. బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ అవ్వట్లేదు రాష్ట్రంలో కనిపించ. వెరీ నైస్ అన్నగారు. బీజేపీ అన్నగారికి మోస్ట్ వెల్కమ్. ఆర్టికల్ 370 వెల్కమ్. రామ మందిరం వెల్కమ్. రైట్, రిజర్వేషన్ తీసేస్తాము, మతవాదంగా ఉంది. నగేష్ గారు అవి మాత్రమే ఎస్ వచ్చినటువంటి ఓటర్ చైతన్యం అనేది రామ మందిరం కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటిని పరిగణలోకి తీసుకొని వాటినే ప్రామాణికంగా తీసుకొని ప్రచారం చేస్తే వాటిని చూసి మాత్రమే ఓటు వేస్తారు అనుకునేటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి సిచ్యువేషన్. గ్రౌండ్ లెవెల్లో ఓటరు ఆలోచిస్తున్నటువంటి విధానం అనేది చివరి వరకు కూడా సర్వే రిపోర్టులు గతంలో చేస్తే కొంచెం యాక్యురేట్గా అటు ఇటుగా వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా తలకిందులయ్యేటువంటి సిచ్యువేషన్. ఓటరు నాడి ఎటువైపు ఉంది అనేది కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్. చూద్దాం జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలు కూడా చేస్తున్నటువంటి ప్రచార తీరు రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించా, లేకపోతే అపోజిషన్లో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించా, లేకపోతే అధికార పార్టీ హోదాలో వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి తీరుకు సంబంధించా, జాతీయ స్థాయి నేతలు మేము జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నాం, ఏ స్టేట్లోనైనా సరే మేము ఎలాగైనా సరే ప్రచారం చేస్తే ప్రజలు దాన్ని తీసుకుంటారు అనేటువంటి విధానమా? చూద్దాం. నర్రా విజయ్ గారు చెప్పినట్లుగా కూడా ఈ రెండూ కాదు, పూర్తి స్థాయిలో ఒక పెనుమార్పు రాబోతోంది అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ఏమైనా ఓటర్లో ఉందా అనేది కూడా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు, అలాగే ప్రేమ్ గాంధీ గారు, నర్రా విజయ్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.